ఫ్రెండ్స్, మన విజయ్ దేవరకొండ అన్నయ్య అసలు ఎందుకు ఇలాంటి బేకార్ పోకు సినిమాలు తీస్తున్నాడో నాకైతే ఏం అర్థమైతే లేదు ఫ్రెండ్స్. ఎందుకు అంటే ఈ రౌడీ జనార్దన్ గ్లిమ్స్ అయితే వచ్చింది. ఈ గ్లిమ్స్ లో చూసుకున్నట్లయితే విజయ్ దేవరకొండ అన్నయ్య నీకు ఈ సినిమాలో ఒక్క డైలాగ్ అన్న సూట్ అయ్యిందా? అయినా ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ కూడా నీకు పలకడం కూడా రావట్లేదు. గీతా గోవిందం, అర్జున్ రెడ్డి లాంటి సినిమాలు తీస్తే ఏమవుతుంది? ఎందుకు ఇలాంటి మాస్ ఎలివేషన్స్ ఫైట్లు ఉన్నటువంటి సినిమాలు తీసి నీ ఇజ్జత్ ఎందుకు పోడ తెంగుకుంటావు అన్నయ్య అని అనుభూతి అవుతుంది ఫ్రెండ్స్ నాకైతే. అండ్ ఇంకా దరిద్రం ఏంటంటే ఈ మధ్య కాలంలో సినిమాలు ఏ విధంగా వస్తున్నాయి అంటే టీజర్ గ్లిమ్స్ తోటేమో ఓ పిచ్చ హైప్ క్రియేట్ చేస్తున్నారు. ఇక తీరా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈయన కొడుకులు ఏం చేస్తున్నారు అంటే సినిమాలో ఏముండదా మొత్తం డొల్లనే అన్నమాట. ఎగ్జాంపుల్ అంతెందుకు ఓజీ సినిమా అప్పుడు కూడా ఇదే విధంగా ఓ పిచ్చ హైప్ క్రియేట్ చేశారు. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఏమైంది, లోపల మొత్తం భజననే ఉందన్నమాట. అండ్ ఇక ఇంకా నాకు ఈ గ్లిమ్స్ లో పిచ్చి తెంగింది ఏదైనా ఉంది అంటే ఆ బీజిఎం మ్యూజిక్ డైరెక్టర్ ఎవడో ఏమో గానీ అసలు ఆ డైలాగ్ లో కూడా సరిగ్గా వినబడతలేదు ఫ్రెండ్స్. ఆ డైలాగ్ లే పెద్ద రొట్టరా నాయన అంటే దానికి తోడు అన్నట్టు ఇంకా బీజిఎం అయితే ఇంకా ఇరిటేషన్ అయితే క్రియేట్ చేసింది. అండ్ ఇక ఓవరాల్ గా చెప్పాలంటే నాకైతే ఈ గ్లిమ్స్ అయితే అస్సలు నచ్చలేదు ఫ్రెండ్స్. అండ్ ఇంకొంతమంది ఏమని కామెంట్స్ చేస్తున్నారు అంటే రష్మిక ఈ విజయ్ దేవరకొండని ఏం చూసి ఇష్టపడిందో ఏమో కానీ ఈ విజయ్ దేవరకొండ అన్నయ్య సంపాదించింది ఏం లేదు. ఆ అర్జున్ రెడ్డి, గీతా గోవిందం సినిమానే ఓ గుద్దవలుగా హిట్ అయినాయి గానీ అవతల చేసిన సినిమాలు మొత్తం అన్ని సంకనాగిపోయినాయి. ఈయనలా పెళ్లి చేసుకుంటావు రష్మిక, నువ్వు ఆ రక్షిత్ శెట్టి గారిని పోయి పెళ్లి చేసుకో. అనవసరంగా వీడిని పెళ్లి చేసుకుంటున్నావు విజయ్ దేవరకొండని. వీడి కన్నా నువ్వే మంచిగా సంపాదిస్తున్నావు కదా. సినిమాలలో పుష్ప సినిమాలో కూడా మంచిగా యాక్టింగ్ చేశావు. అండ్ ఇంకా చావా సినిమాలో కూడా మంచిగా యాక్టింగ్ చేశావు. నీకు దండం పెడతాను, వీడిని పెళ్లి చేసుకోకు, నీ లైఫే సంకనాగిపోతుంది అని చెప్పి మన రేష్మిక అక్కయ్యకైతే అందరూ కూడా సజెషన్లు అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. ఓవరాల్ గా చెప్పాలంటే రౌడీ జనార్దన్ గ్లిమ్స్ రివ్యూ అయితే ఇదే ఫ్రెండ్స్. మీరు కూడా ఈ గ్లిమ్స్ చూసారా? మీకు ఎట్లా అనిపించింది అనేటువంటిది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో జెన్యూన్ వీడియో తోటి మళ్ళీ కలుద్దాం. సైనింగ్ ఆఫ్, బై.